ఇప్పుడు ఎవరైనా నార్మల్ బ్రషింగ్ చేసుకుంటా పళ్ళు జుమ్మని లాగంగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? అడ్వర్టైజ్‌మెంట్‌లో చూసాం సెన్సిటివిటీగా ఆ టూత్ పేస్ట్ అని అది కొనుక్కొని ఎళ్ళిపోతున్నారు. ఇంకా కంటిన్యూస్ తగ్గిపోతుంది సెన్సిటివిటీ ఇంక అదే కంటిన్యూస్ వాడుతున్నారు. అది తెలీదు పబ్లిక్‌కి. యాక్చువల్‌గా కంపెనీ వాళ్ళైనా సరే అది మోర్ దెన్ 3 మంత్స్ వాడకూడదని వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ కోసం వాళ్ళు టూత్ పేస్ట్ కొనుక్కోవాలని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. డాక్టర్స్ కూడా ఏమి వీళ్ళు కూడా డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయట్లేదు. మీరు ఎన్ని రోజులు వాడాలని. ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. నేను జనరల్‌గా అడుగుతాను మీరు ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారంటే మేము పలానా టూత్ పేస్ట్ వాడుతున్నాం అంటారు. జనరల్లీ ఐ షుడ్ నాట్ మెన్షన్ ద నేమ్స్ యాహ్! బికాస్ మళ్ళీ వాళ్ళ కంపెనీకి ఇదని చెప్పి. సో, పలానా సెన్సిటివిటీకి పలానా టూత్ పేస్ట్ వాడుతున్నాం అడ్వర్టైజ్‌మెంట్‌లో చూసామండి అంటారు. మరి అది ఎప్పటి నుంచి వాడుతున్నారంటే 4, 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాం అంటారు. అట్లా వాడకూడదండి అది. సో, యూ ఆఫ్టర్ 3 మంత్స్ యూ షుడ్ షిఫ్ట్ టు ఎ నార్మల్ టూత్ పేస్ట్. నార్మల్ టూత్ పేస్ట్ కూడా ఏంటంటే మీరు చూసుకోండి. ఏదైతే ఎక్కువ స్టడీ చేసి రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా రిలీజ్ అయిందో, దాంట్లో కంటెంట్స్ ఏమున్నాయో, దాని ప్రకారం చూసుకొని మీరు వాడితే మంచిదనమాట. మీ మీ ఆరోగ్యానికి మంచిది. జనరల్‌గా మేము ఎట్లా అడ్వైస్ చేస్తామంటే, ఒక కంపెనీ పేరు చెప్పం మేము. మీరు సూపర్ మార్కెట్‌కెళ్ళి, షాప్‌లోకెళ్ళి ఆ టూత్ పేస్ట్‌కి వెనకాల వైపు కింద ఒక చిన్న మార్క్ ఉంటదండి. గ్రీన్ కలర్ గాని, బ్లాక్ కలర్ గాని, బ్లూ కలర్ గాని ఏదుందో చూసుకోండి. గ్రీన్ కలర్ ఉంటే ఇట్ ఈస్ నేచురల్. విచ్ డజంట్ కంటైన్ ఎనీ కెమికల్స్. కెమికల్స్. సో, ఆ టూత్ పేస్ట్ మీరు రెగ్యులర్‌గా వాడుకోండి. నో ప్రాబ్లమ్. బట్ ఈ బ్లాక్ కానీ, డార్క్ బ్లూ గాని ఉందనుకోండి, దట్ ఈస్ టెంపరరీ. యూ షుడ్ నాట్ యూజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.